ఓకే ఓకే క్విజ్ ప్రోగ్రామ్. భర్త పేరు మొక్కలు మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి. నిన్నటి దినమున మన చర్చిలో వన్ డే విమెన్ రిట్రీట్ అనేది జరిగింది. దీని గురించి పోయిన వారమే మీకు అందరికీ తెలియచేయడం అయింది. తర్వాత వారంలో 2-3 సార్లు మీకు మెసేజ్ పంపించడం కూడా జరిగింది. తదుపరి పెట్టారు. తర్వాత వన్ డే ముందు నేను కూడా పెట్టాను. దీని గురించి సమయాన్ని గురించి కూడా మీకు తెలియచేయడం అయింది. అయితే అందరు చూశారు, చాలామంది చూశారు స్త్రీలు. వచ్చిన వారు మాత్రం చాలా తక్కువ. అయితే దేవుడు మమ్మల్ని నిరుత్సాహపరచలేదు. ఆయన కార్యాలు ఆయన ఘనంగా జరిగేందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆలోచన మాకు చాలా మేలు గారి దగ్గర వచ్చింది. దాన్ని మేము అనుసరించడానికి అందరికీ సహాయం చేశారు. సరే, ఈ కార్యక్రమానికి అనేక వంశాలను ఎదురు చూశారు కానీ రాలేదు చెప్పారు కదా. ఆ సమయంలో నాకు ఒక వాక్యాన్ని గుర్తుచేశారు. అదే మత్తయి వార్త 22వ అధ్యాయం 14వ వచనం. అక్కడ ఏమని రాయబడిందంటే, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అట్లనే పిచ్చాడు లేదు, కానీ ఇక్కడికి వచ్చే వారు మాత్రం చాలా తక్కువ. 17 మంది మాత్రమే వచ్చారు. ఒకసారి ఒక 40 సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆయన పరిస్థితి వేశారు. మీరు ప్రతి వారు ఎందుకు చేసుకెళ్తారు? ప్రతి ప్రభుత్వ భోజనంలో ఎందుకు కొనుక్కుంటారు అని అడిగారు. వెళ్ళకూడదా అన్నాను. ఆ పాపం చేసిన వాళ్ళు వెళ్తారు, పుణ్యం చేసిన వాళ్ళు వెళ్ళకపోతారు. అంటే పాపం అంటే ఏంటి? నరహత్య చేయమా, లేక వ్యతిరేకించమా, అబద్ధాలు చెప్పడమా? కాదు కదా. పాపం అంటే చేయాల్సిన పని చేయకపోవడమే పాపం, చేయకూడని పని చేయడమే పాపం. కానీ మనం ప్రతిరోజు కూడా ఏదో విషయంలో తగ్గిపోతున్నాం. దానికోసమే కాదు కానీ మనం ఆత్మీయంగా అభివృద్ధి వస్తున్నాం. ప్రేమ సమాధానం మేము ప్రతి వారం అనౌన్స్ చేస్తాం. మాస్టర్ గారు తెలుస్తూ ఉన్నారు. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు. సరే, వచ్చిన వారికి దీవెనలు, రాజువారికి దేవుడికి మీరే అప్పగించుకోండి. మాకు కార్యక్రమంలో ముందుగా సహాయం చేసిన వాళ్ళు మనం థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. సామాన్య గారు కమిటీ వాళ్ళు లంచ్ ఏర్పాటు చేశారు, టీ స్నాక్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని మేము 10 గంటల నుంచి 4 గంటల వరకు ఏర్పాటు చేసుకోవాలని ఆలోచించాం. అదే టైం మీకు అందరికీ చెప్పాం. అయితే 10:30 మేము మొదలు పెట్టుకుని 4:30 ముగించుకున్నాం. అలాగే మాకు లంచ్ ప్రొవైడ్ చేయడమే కాదు, సర్వ్ చేయడానికి కూడా సుధీర్ చాలా యాక్టివ్గా మాకు సహాయం చేసినందుకు సుధీర్ వందనాలు చూపిస్తున్నాం. ఇక్కడ అరేంజ్మెంట్ చేయడానికి ఎల్సీతో పాటుగా అనురాగ్ కూడా చేశారు. వారిని కూడా దేవుడు జీవించాలని కోరుకుంటున్నాం. సరే, ఈ కార్యక్రమం ఏ విధంగా మేము నడుపుకున్నాం అనేది మీకు కూడా తెలియజేస్తాం. ఈ కార్యక్రమాన్ని నడపడానికి పాస్టర్ గారిని ఆహ్వానించినప్పుడు వారు దేవుడికి సాయంత్రం వరకు మాకు కూడా ఉంది నడిపించినందుకు వారికి వందనాలు. మొదటిగా ఈ నా అంశాన్ని గురించి చెప్తాను. విమెన్ ఇన్ గాస్పెల్ అది మేము ఏర్పాటు చేసుకున్నాం. సువార్త పరిచర్యలో స్త్రీ పాత్ర. దాని గురించి మేము నిన్న కొన్ని కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. దేవుని గురించి ప్రార్థన చేసిన తర్వాత మొట్టమొదటిగా ఒక స్త్రీ, ఆమె పేరు యాబీ ఆర్మికాయి అనే స్త్రీ గురించి నేను తీసుకోవడం జరిగింది. ఆమె చేసిన పరిచర్య, ఆమె చేసిన ఆమె 55 సంవత్సరాలు రీతిగా పరిచయం చేసి దేవుడికి మతమాటంగా
ఆమె గురించి చర్చించుకోవడం తెలియజేయడం జరిగింది. తర్వాత సెకండ్ ప్రోగ్రామ్ ఏం పెట్టుకున్నామంటే ఎస్తేరు గ్రంథం నుండి ఎస్తేరు యూదా సమాజానికి చేసిన సేవ ఏ విధంగా వారిని రక్షించిందో అనే విషయం మీద ఎన్సీ గారు చక్కటి వివరణ ఇచ్చారు. అంతేకాకుండా స్పెషల్ సాంగ్ కూడా పాడి వినిపించినందుకు ఎన్సీ గారికి వందనాలు తెలియజేస్తున్నా. ఇంకొక స్పెషల్ ఐటమ్ కూడా ఉందాము స్పెషల్ థ్యాంక్స్ చెప్పడానికి. ఆర్కెస్ట్రా వాళ్ళని ఏర్పాటు చేశారు. మాకు హుషారుగా ఉండడానికి మేము చెప్పే పాడే ప్రతి పాట బయటకు వెళ్ళి అందరికి నిలబడడానికి ఆయన ఇద్దరు ఏర్పాటు చేసుకున్నారు. స్పాన్సర్షిప్ కూడా తల్లి తీసుకున్నారు కాబట్టి ఆయన రెండు వందనాలు తెలియజేస్తున్నాం. కానీ మూడవ కార్యక్రమం స్వరప్రాణి గారు చేశారు. అది ఆయన సంఘ వధువు గురించి మంచి వాటిని మా వివరాలు మాకు బొమ్మతో కూడా వివరించడం జరిగింది. ఈ మూడు కార్యక్రమాలు ఉదయకాలంలో జరుగుతున్నాం. 12:30కి మా కార్యక్రమం ముగిసింది. మరి సాయంత్రం క్విజ్ పెట్టుకోవాలనుకున్నాం. రూత్ గ్రంథం మీద క్విజ్ ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి మరి 1 o'clockకి మాకు టైం ఉంది, హాఫ్ అన్ అవర్ టైం ఉంది. అందరూ కూడా ప్రిపేర్ అవ్వడానికి ఆ సమయం మేము ఉపయోగించుకున్నాం. 12:30 నుంచి 1 గంట వరకు చాలా చక్కగా అందరూ కూడా ఆత్మీయంగా కనిపించబడి సిద్ధపడ్డారు. అది 1 గంట నుంచి 2 గంటల వరకు మాకు లంచ్ బ్రేక్ అయిపోయింది. 2 గంటల ప్రకారం సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ సెషన్లో మధ్యాహ్న కార్యక్రమంలో జ్ఞానవంతురాలైన స్త్రీ, ఆమె పాత్ర, ఆమె లక్షణాలు, ఈ విషయాల గురించి అరుణా కమలాకర్ గారు చాలా చక్కగా అందరూ బైబిల్లో ఉన్న స్త్రీలందరి గురించి వివరించడం జరిగింది. వారి జ్ఞానంతో ఏ విధంగా వారి కుటుంబాన్ని, రాజ్యాన్ని, మరి సంఘాన్ని రక్షించిన విధానాన్ని గురించి ఆయన వివరించారు. ఆమెకు వందనాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత చాలా ముఖ్యమైన సమయం ఏంటంటే సాల్మాన్ గారి మిస్సెస్ షర్మిల గారు మంచి పాట పాడి వినిపించారు. వాలంటీర్గా మేము అడగకుండానే వారి వందనాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత సాక్ష్యాలు అనుకున్నాం. ఎంతమంది చెప్తారో ఒకవైపు చెప్తారని సాక్ష్యాలు అనుకున్నాం. ఆ అద్భుతమైన సాక్ష్యాలు చెప్పారు. మొట్టమొదటిగా దాన్ని స్టార్ట్ చేసింది శ్రీమతి సుభాషిణి లేఖన్ గారు. ఆమె జీవితంలో అందరినీ గురించి జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని అందరికీ ఆనందం కలిగించారు, మహిమ కలిగించారు. ఆ తర్వాత ఇంకా 10 మంది చెప్పారు. వాళ్ళ పేరు చదువుతాను, వాళ్ళు ఏం చెప్పారనే సంగతి కాకుండా వాళ్ళ పేరు చదువుతాను ప్రయత్నం. సుభాషిణి లేఖన్ గారు ఫస్ట్, తర్వాత ఎల్సి స్వరప్రాణి గారు, శాంతకుమారి గారు, నీలిమ గారు, పద్మాయోహన్ గారు, శ్రీలక్ష్మి గారు, శ్రీనా గారు, మేరీ ఆనందరావు గారు, శారద గారు, షర్మిల మరియు గారు. వారి జీవితాల్లో వారి పొందిన మేలులను జ్ఞాపకం చేసుకుంటే దేవుని మెరుగుపరిచినందుకు వారందరికీ వందనాలు. చివరిగా క్విజ్ పోటీని ఏర్పాటు చేసుకున్నాం. 11 పార్టిసిపేట్ చేశారు. 7 ఒక గ్రూపు, 6 ఒక గ్రూపు. దీంట్లో చక్కగా పార్టిసిపేట్ చేశారు అందరూ. ఫస్ట్ గ్రూపు సెకండ్ ప్లేస్ ఇచ్చారు, సెకండ్ గ్రూపు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. వీళ్ళకి చప్పట్లతో మేము అభినందిద్దాం అనుకున్నాం. మీరు అందరూ కూడా చప్పట్లు కొట్టుకోవాలి. దాంతో ముగించుకున్నాం అనుకున్నాం. అయితే మా వాళ్ళు పార్టిసిపేట్ చేశాం కదా, ఒక చిన్న గిఫ్ట్ అన్నా కావాలి. మరి ఎలాగా సంపూర్ణం దేవుడు ప్రేరేపణ అప్పుడు కూడా మాకు తగ్గింది. నీలిమ గారు ముందుకు వచ్చారు. నేను కొంత స్పాన్సర్ చేస్తాను, గిఫ్ట్స్ ఇవ్వండి అంటే ఆయన గారు 500 రూపాయలు స్పాన్సర్ చేశారు. మిగిలినంతా నేను ఇస్తానని వెంకటరామారావు బాబు గారు ముందుకు వచ్చారు. ఆవిడ 1000 రూపాయలు ఇచ్చారు. ఈ 1500 తోటి మేము మా పార్టిసిపెంట్స్కి అందరికి చిన్న చిన్న గిఫ్ట్స్ ఏర్పాటు చేశాం. వాటిని కొంచెం వేదిక అందరికీ ఇవ్వడం జరుగుతుంది. మాస్టర్ గారిని
ఈ శివడానికి ఆహ్వానిస్తున్నాను. దేవుడికి మెప్పుకన్నా మీరందరూ కూడా మమ్మల్ని అందించండి. దేవుడికి స్తోత్రాలు చేయండి. ముందుగా ఆస్పెక్ట్ అందరి పేర్లు చదువుతాను. వీడి ఫస్ట్ పేరు సెకండ్ కాకుండా అందరి పేర్లు చదువుతాను. అయితే మిస్టర్ శ్రీ వజ్రమ్మ గారు, సుభాష్ లింగన్ గారు, పద్మాయపాన్ గారు, శాంతికుమారి గారు, స్వరూపరాణి గారు, అరుణా కమలాకర్ గారు, శ్రీ వేణి ఆనందరావు గారు, షర్మిలా మయూర్ గారు, నీలిమా శ్రీనివాస్ గారు, సెలీనా అమృతరాజు